శ్రీ గురుభ్యో నమః. ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందలి ధర్మ మర్మములను తత్వమును మనకు చక్కగా తెలియచేయునట్టి పరమపావనమైన గ్రంథము. ఆ గ్రంథములోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాము. 13 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 14వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ అధ్యాయం యొక్క విశేషం ఏమంటే, ఋషులైనటువంటి వాళ్ళు భగవంతుని లీలలలో దాగి ఉన్న పరమార్థములను చెప్పుకుంటూ ఉన్నారండి. మహారుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ఋషుల మాటలు మనము కూడా విందామండి. సామాన్యుల వ్యాసుల వారు, వైశంపాయనుల వారు, సుమంతుడు, సూతుడు, అట్లాగే జైమిని మహర్షి, అట్లాగే పైలుడు, అలాగే ఇతర ఋషులు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మనము కూడా విందామండి. నరనారాయణ తేజపుంజములతో బదరికాశ్రమము ప్రాతఃసవిత్రు కిరణములు సోకి అగ్నివర్ణమగు కాంతిని వెలార్చుచుండెను. సమస్త సృష్టికి మూలమగు సౌందర్య బీజమే ప్రకృతి మాత అనుగ్రహముగా అచ్చటి వారిని అందరినీ ముంచివేయుచున్నది. కురుస్మరణముతో ప్రారంభమైన ప్రాతఃసమిధాదాన కార్యక్రమమునందు నిమగ్నులైన వారి గళముల నుండి వెలువడుచున్న వేదమంత్ర ఘోషలు అచటి నుండి యావత్ బ్రహ్మావర్తము అనుగ్రహించుటకై వాయుతరంగములో కలసి పయనించుచుండెను. అగ్నికార్యము సంపూర్ణమగు సమయమున బంగారు మీసములు కల వివస్వంతుని అనుగ్రహ రూపమగు కిరణములు ప్రసరించుచుండగా, అంటే సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉండగా, శీతల సుగంధిత వాయుతరంగములు వారిని తాకి పులకితులను గావించినవి. కురుస్వరూపము వారి మనములందు మెదలుచుండగా దూరాకాశము నుండి ఒక నీలవర్ణపు తేజపుంజము తమ వైపునకు మంచు కొండల శిఖరముల మీదుగా పయనించుచూ వచ్చుట వారికి హృద్గోచరమైనది. కొద్ది లిప్తలలో వారు చూచుచుండగానే అచటి పిల్ల మొబ్బులను స్పృశించుచు వచ్చి ఆశ్రమ తలమున పాదములిడిన కృష్ణద్వైపాయనుని దివ్యమంగళ స్వరూపము వారి కన్నుల ఎదుట నిలిచెను. వ్యాసమహర్షుల వారు వచ్చారండి. ప్రకాశవంతముగా నుండి పైకి బంధితములైన ఆయన కేశముల కొనలు ఆయనపై ప్రసరించుచున్న సూర్యకిరణములతో ఏకీభావము చెందినట్లున్నది. ఆయన కన్నుల నుండి ప్రవహించుచు అచట ప్రసరించుచున్న మాతృవాత్సల్య దృక్కులతో అచటి వారందరూ స్నానమాడుచుండిరి. వారందరూ అప్రయత్నముగానే ఆయన పాదములపై వ్రాలిరి. ఎల్లరను ఆశీర్వదించుచు పురోగమించి అచటనున్న పెద్ద అశ్వత్థ వృక్షము చుట్టూను నిర్మితమైన చిన్ని అరుగుపై పర్యంకబంధమున వ్యాసులు ఆసీనులైరి. శిష్యగణములెల్లరును ఆయనకు అభిముఖులై క్రమముగా వరుసలలో కూర్చుండిరి. ఆయన యొక్క దివ్య వచో మకరందమును వైఖరి రూపమున ఆస్వాదించుటకై వారు సన్నద్ధులై ఉండిరి. అప్పుడు వ్యాసుల వారు అంటున్నారు, నాయనలారా, సవితృమండల మధ్యవర్తియగు నారాయణుని ప్రకాశమే ఈ సవిత ద్వారమున అనుదినము క్రొత్తదనముతో ప్రసరించుటను తిలకించితిరా. ఆ సూర్యకాంతి అనుదినము క్రొత్తదనమండి, ఎప్పటికప్పుడు నిత్యనూతనం. అదిగో చూశారా, దర్శించారా? ఏమిటి దీనికి కారణము? నారాయణుని ప్రకాశమే అంటున్నారు. ఎంతటి పూర్వుడైనను
ఆయన నుండి ప్రసరించు ఈ వెలుగులు నిత్యములు అపూర్వములై ఒప్పుచున్నవి. దీనికి కారణము సూర్యాంతర్వర్తియగు నారాయణుడు నిత్య నూతనుడుగా వ్యక్తమగుటయే. అట్టి ఆ స్వామి ఈ హిమాలయ సీమలందు మానుష రూపమున నడిచి వచ్చి కైలాసమున భవుని కొరకై 12 సంవత్సరములు తపమునర్చెను. ఆ కారణము వలననే జరిగిపోయిన 12 సంవత్సరములుగా కృష్ణవర్ణము గౌరవర్ణముల మేలైన కలయికతో కూడిన తేజము ఈ ఆశ్రమ పదమునకు ఆవరించి ఉండుట సంభవించినది. అప్పుడు వైశంపాయనుల వారు అంటున్నారండి, గురుదేవా, ఇది మిక్కిలి ఆశ్చర్యజనకముగా ఉన్నది. పురాణ పురుషుడును సకల లోకాధినాథుడు అగు వాసుదేవుడు కూడా ఇన్ని సంవత్సరములు తపమాచరించవలసిన ఆవశ్యకము ఏమి? అయ్యా, ఆయనే పురాణ పురుషుడు కదా, ఆయనే దేవుడు కదా, మరి ఆయన తపస్సు చేయటం ఏమిటి అని అడుగుతున్నారండి వైశంపాయనుల వారు. వ్యాసులు ఒకమారు నిమీలితలోచనులైరి. తాను ఋగ్వేదమున దర్శించి ఇచ్చిన ఇంద్ర విష్ణు సూక్తములు రుద్ర సూక్తములను బుద్ధిమయ కక్ష్యలో ప్రసరింపగా కన్నులు తెరచి శుచిస్మితమున ఇట్లనిరి, వాసుదేవుడన్నను భవుడన్నను 2 స్థితులైన ఒకే వెలుగు. భవుడు అంటే శివుడు అండి. ఇక్కడ వాసుదేవుడన్నా అంటే కృష్ణుడన్నా శివుడన్నా కూడా 2 స్థితులైన ఒకే వెలుగు. మనం పోట్లాడుకుంటామండి, మేము శివభక్తులం, మేమేమో విష్ణు భక్తులమని. కానీ ఏమంటున్నారు ఇక్కడ? వాసుదేవుడన్నను భవుడన్నను 2 స్థితులైన ఒకే వెలుగయ్యా. ఒకే వెలుగు 2 స్థితులు కాకపోతే అంతే. ఇది ఏ పరబ్రహ్మమనబడును. ఆ వెలుగు ఏమిటి? పరబ్రహ్మము అంటున్నారు. భవుని స్థితి అవ్యక్తము, వాసుదేవుని స్థితి మోహన రూపముగా వ్యక్తమగుచుండును. భవుడు ప్రళయమునందు అంతర్యామి. అంటే శివుడు విష్ణువు, శివుడేమో లయకారకుడు, విష్ణువేమో స్థితికారకుడు అంటున్నాం కదండి. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భవుడు ప్రళయమునందు అంతర్యామి, విష్ణువు సృష్టి యందు అంతర్యామి. అందువలన సృష్టి ప్రళయములోనికి, ప్రళయము సృష్టిలోనికి మార్పు చెందినప్పుడు వారిరువురు ఒకరికొకరు మూల పురుషులుగా భౌతిక దృష్టికి గోచరించుచుందురు. అనగా చెట్టు నుండి విత్తనము, విత్తనము నుండి చెట్టు మారి మారి ఉద్భవించుచున్నట్లు భాషించునట్టిది ఈ సంబంధము. కనుక చెట్టు నుండి విత్తనము, మళ్ళా విత్తనం నుండి చెట్టు, ఇట్లా మళ్ళీ 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 అదే రిపీట్ అవుతుంది కదండి. ఈ సంబంధం కూడా అట్లాంటిదే. కానీ మార్పు భౌతిక దృష్టికే గాని యథార్థమైన అస్తిత్వమునకు భేదముండదు. అయినను వాసుదేవుడు లీలామానుష రూపమున సృష్టి స్థితిలోనికి దిగివచ్చెను కావున భవుని అర్చించుట తన ప్రణాళికను ప్రవర్తిల్లజేయుటకు ఆవశ్యకము. ఆయన ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయాలి. దానికి ఇదిగో భవుని అర్చించుట ఆవశ్యకము అంటున్నారు. ఇట్లు అర్చించుటలో అవ్యక్త ప్రయోజనము ఒకటియు, వ్యక్త ప్రయోజనము ఒకటియు నెరవేరినది. ఈయన శివుణ్ణి పూజించుటలో, అర్చించుటలో, ఆయన గురించి తపస్సు చేయటంలో 2 ప్రయోజనాలు ఉన్నాయట. ఒకటేమో అవ్యక్త ప్రయోజనమట, రెండేమో వ్యక్త ప్రయోజనమట. ఇందలి అవ్యక్త ప్రయోజనము ఏమనగా భవుని చిత్కళారూపమగు రౌద్రీ శక్తిని తనలోనికి ఆకర్షించుటయే. ఏమిటండి అవ్యక్త ప్రయోజనం? ఆ శివుడి శక్తి ఉందే, ఆ శక్తిని తనలోనికి ఆకర్షించటం అదటండి. ఏమైంది? దీనివల్ల ఏంటి ప్రయోజనము? ఇందువలననే తాను స్థితికారకుడయ్యు లయాత్మకమగు భవుని కార్యమును కూడా కొంతగా చేపట్టి దుష్ట సంహారమునకు ఉపక్రమించెను. ఆయన దుష్ట సంహారం చెయ్యాలిగా. ఏమిటి ఈ దుష్ట సంహారము అంటే లయాత్మకమగు శివుని కార్యక్రమం కదండి. అందువల్ల దానికి ఉపక్రమించాడు ఆయన, దీనివల్లే అంటున్నారు. ఏమండి, బాగుంది. మరి వ్యక్త ప్రయోజనం ఏమిటి?
వ్యక్త ప్రయోజనము ఏమి అనగా కృష్ణుని పట్టమహిషియగు రుక్మిణి సంతానమును కోరి చేసిన ప్రార్థనను నెరవేర్చుటయే. రుక్మిణీదేవి సంతానమును కోరింది. ఆవిడ కోరికను నెరవేర్చడం కోసం ఈయన శివుని గురించి తపస్సు చేశాట. ఇది వ్యక్త ప్రయోజనం అంటున్నారు. దీనితో పాటుగా పాండురాజుచే శిక్షితులై రామనామమును ఉపదేశముగా పొంది 30 సంవత్సరములుగా ఆ నామమును అనుసంధానము చేయుచున్న శతశృంగ సీమలంది అందలి చెంచులకును కోయలకును దివ్య దర్శనముతో కూడిన తన సాన్నిధ్యమును కృష్ణుడు ప్రసాదించెను. అదిగో వాళ్ళందరూ ఎప్పటి నుంచో రామనామం చేసుకుంటూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఆయన తన సాన్నిధ్యాన్ని ప్రసాదించాడు. దీనివలన తమచే ఆరాధింపబడు హనుమంతునికి ప్రభువగు రఘురాముడే ఈ రూపమున వచ్చెనను విషయము వారి హృదయములపై సుముద్రితమయ్యను. అప్పుడు సుమంతుడు అంటున్నాడండి, సర్వసమర్థుడకు వాసుదేవుడు కూడా సంతానము కొరకు తపము చేయవలసి వచ్చెనా? ఆయన అనుకుంటే కాందేముందయ్యా, మరి ఆయన కూడా సంతానం కోసం తపస్సు చేయటం ఏమిటి అని అడుగుతున్నాడు సుమంతుడు. ఇవన్నీ మనకొచ్చే డౌట్లండి. మనకొచ్చే డౌట్లు అదిగో మహర్షులు మనకు సమాధానము అందించటము కోసమై వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వ్యాసుల వారు అంటున్నారు, లీలార్థము మానుష విగ్రహమును ధరించినను జీవుల చేష్టల రూపముననే ఉన్నాడు వాసుదేవుడు. సంతానము పొందుట అనున్నది మనఃస్థితి నుండి అధస్థితియగు భౌతిక కక్ష్య వైపునకు పనిచేయు ప్రవృత్తియే కదా. సంతానము పొందటం అంటే ఏంటండి? మనఃస్థితి నుండి భౌతిక కక్ష్య వైపునకు పనిచేయటం. మనఃస్థితి యందు ఆ ప్రవృత్తిని భావించుచు క్రిందనున్న స్థితులయందు జీవించు సామాన్య జీవులకు ఎక్కువ ప్రయత్నము లేకయే ఇది సిద్ధించును. సామాన్య జీవులు భౌతిక స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రయత్నం లేకనే ఈ సంతానం అనేటువంటిది సిద్ధిస్తుంది. కానీ అన్ని స్థితులయందును అంతర్యామి అయి వర్తించు దేవునకు ఈ అధస్థితిలోనికి ప్రత్యేకముగా దిగవలెనన్నచో కొంత ప్రయత్నము కావలెను. జగన్మాతృస్వరూపిణియగు రుక్మిణి నుండి సంకల్పముగా వ్యక్తమైన ఈ ప్రేరణయే ఆమె నాథుని తపోరూపమగు సాధనగా సంఘటిల్లినది. ఇందు మరి ఒక విషయము ఏమనగా, భవునిచే అశరీరునిగా గావింపబడిన మన్మధుడే కృష్ణునిచే ఆకర్షితుడై అతని వలన రుక్మిణీ గర్భమున ప్రవేశించుట జరిగినది. మన్మధుడే మళ్ళీ జన్మించాలి కదండి. కనుక ఈ మన్మథుడు ఇదిగో శివుని 3వ కన్ను నుండి ఆ వెలువడినటువంటి శక్తికి ఈయన కాలి బూడిదవుతాడు. మన కథ కూడా ఉంది కదండి. అంటే శివునిచే అశరీరునిగా చేయబడినటువంటి మన్మథుడే మళ్ళీ కృష్ణుడిచే ఆకర్షితుడై అతని వలన అదిగో రుక్మిణీ గర్భమున ప్రవేశించుట జరిగినది అంటున్నారు. అప్పుడు సూతుడు అడుగుతున్నాడు, మరి భవుని నుండి కృష్ణునిచే ఆకర్షితమైన చిత్కళ యొక్క ప్రయోజనము ఏ విధముగా ప్రవర్తిల్లనున్నది? బాగుందయ్యా, శివుని నుండి ఈయన కృష్ణుడిచే ఆ శివుని యొక్క శక్తి ఆకర్షితమైంది అంటున్నారు కదా, ఆ శక్తి ఏ విధముగా ప్రవర్తిల్లనున్నది అని అడుగుతున్నాడండి. వ్యాసులు ఒక లిప్తకాలము కనులు మూసికొని దివ్య మాధుర్యాంబుధిలో స్నానమాడి మరలా బాహ్య ప్రపంచములోనికి కన్నులు తెరచి మందస్మితము చేయుచుండగా ఆయన నల్లని పెదవులు విచ్చుకొని అందుండి తొంగి చూచిన పలువరుస యొక్క ప్రకాశము వారి శిష్యుల కన్నులకు ఒక్కమారుగా కృష్ణమేఘముల మధ్య నుండి తళుకుమనుచున్న విద్యుల్లతలుగా అగుపించెను. ఆ పలువరసల పైన ప్రసరించి ఉన్న కేశములు విద్యుద్రూపమగు దివ్య శక్తిని భూమిపైకి గొనివచ్చు వాహికలుగా పనిచేసెను. ఆ క్షణములలో వారి అంతర్లోకములందు చిద్రూపమగు జ్యోతి ప్రవహించుట వారికి అనుభూతమయ్యను.
అలాంటప్పుడు వ్యాసుల వారు అంటున్నారు, ఆ అంశమును మీకు వివరించుటకే నేనిప్పుడు వచ్చుట సంఘటిల్లినది. ఈ ప్రబోధము వలన మీరు ఆ దివ్యాంశములలోనికి ఉద్బుద్ధులగుదురు. మొన్నటి దినమున ద్రుపదరాజపుత్రియగు కృష్ణ యొక్క కళ్యాణమును ప్రత్యక్షముగా దర్శించి మన స్వామి దివ్యమంగళ విగ్రహమును కనులారా మరి ఒక మారు సందర్శించి కృష్ణద్వీపమును ప్రవేశించి తిని అచటి నుండి ఈ ఉషఃకాలమందు ఈ ఆశ్రమ పదమును చేరుట సంప్రాప్తమైనది. అప్పుడు పైలుడు ఆ మహర్షి అంటూ ఉన్నారండి, తమరు సంకల్పించుట అన్నను ఇతడికి వచ్చుట అన్నను ఒకటియే కదా. అంటే సంకల్పమాత్రం చేత అక్కడికి వెళ్ళగలరండి, ఇదిగో వ్యాస మహర్షుల వారు. అందువల్ల పైలుడు అంటూ ఉన్నారు, అయ్యా మీరు సంకల్పించటం అన్నా కూడా ఇతడికి రావటం అన్నా కూడా ఒకటే కదా అంటున్నారు. అప్పుడు వైశంపాయనుల వారు అంటున్నారు, భవాని యొక్క చిత్కళను కృష్ణుడు ఆకర్షించుటకును ద్రౌపదీ కళ్యాణమునకును గల సంబంధమేమి? భవాని అంటే పార్వతీదేవి, శివుడి భార్య. ఏమండి, పార్వతీదేవి యొక్క చిత్కళను అంటే శక్తిని అనుకుందామండి, పోనీ మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. ఈ భవాని యొక్క శక్తిని కృష్ణుడు ఆకర్షించుటకును ద్రౌపది కళ్యాణమునకును కల సంబంధమేమి? అప్పుడు వ్యాసుల వారు అంటున్నారు, ఆ చిత్కళను శుభ్రు అగు యాజ్ఞశ్రేణియందు ప్రవేశింపచేసి స్వామి తన ప్రణాళికలోని భాగములగు ధర్మ సంస్థాపనమునకై మోహనత్వమును దుష్ట సంహారమునకై రౌద్రమును ప్రవర్తిల్ల చేసెను. అందువలననే అతనికి సహకరించుటకై దైవాంశ సంభూతులుగా జన్మించిన పాండు కుమారులకు ఆమెను ధర్మపత్ని అగునట్లు చేసెను. అప్పుడు సూతుల వారు అడుగుతున్నారు, కృష్ణునిచే ఆకర్షింపబడిన జగన్మాతృ కళను వహింపగలిగిన అర్హత మహాతపస్వినియగు స్త్రీకి తప్ప సామాన్య కాంతకు ఎట్లు కలుగును? అంతే కదండి, ఆ జగన్మాత్ర కొళ్లను వహించాలంటే సామాన్యుల వల్ల అవుతుందా? మహాతపస్వియగు స్త్రీ ఆవిడకైతే సాధ్యమవుతుంది. మరి పాంచాల రాజపుత్రి ఇందుకు తగిన దివ్య తపశ్శక్తిని పొందుట ఎప్పుడు సంభవించెను అని అడుగుతున్నారు. అప్పుడు జైమిని మహర్షి అంటున్నారు, 5 పురుషులతో ఒక్క వనితకు వివాహమగుట ధర్మ విరుద్ధము మరియు లోక విరుద్ధము కదా. అయినను ఆమె దివ్య తపశ్శక్తి సంపన్నురాలు కానిచో ఇది జరుగుట ఎట్లు? అందువలన 5 పురుషులచే ఈమె పరిగ్రహింపబడుటలో ఏదియో గూఢమగు దివ్యాంశము ఉన్నట్లు నా బుద్ధికి తోచుచున్నది. అంటే అప్పుడు వ్యాసుల వారు చెప్తూ ఉన్నారు, శైలపుత్రి యొక్క అంశయే మొదట యోగమాయగా దిగివచ్చి యశోదా గర్భస్థ అయిన స్త్రీ శిశువుగా జన్మించుట. అంటే యోగమాయ గురించి చెప్తూ ఉన్నారండి. ఆమెను వసుదేవుడు కృష్ణునకు బదులుగా కారాగృహమునకు కొనిపోవుట జరిగినదని మీరెరుగుదురు కదా. ఆమెయే కంసుని చేతి నుండి నింగికెగసి కృష్ణుని జన్మమును అతనికి సూచించెను కదా. అటుపైన ఆమె స్వస్థానమునకు చేరెను. అదిగో ఆ యోగమాయయే మరల యాజ్ఞసేనిగా ద్రుపదుని యజ్ఞమున అగ్నికుండము నుండి ఉద్భవించినది. ఇప్పుడు ద్రౌపదీదేవి ఎవరండి? అదిగో ఆ యోగమాయయే అంటున్నారు. వాసుదేవుడు శైలపుత్రి నుండి ఆకర్షించిన చిత్కళను ఈమెలోనికి ప్రవేశపెట్టుటయే ఆయన చేసిన తపస్సు యొక్క అవ్యక్త ప్రయోజనము. కృష్ణస్వామి శివుడి గురించి తపస్సు చేశాడు. అందులోని అవ్యక్త ప్రయోజనం ఏమిటి? ఇదిగో ఈ శైలపుత్రి నుండి ఆయన ఆకర్షించినటువంటి చిత్కళ అది ఈమెలోనికి ప్రవేశపెట్టడం.
అదేనండి అవ్యక్త ప్రయోజనము. ఈ ప్రయోజనమును సాధించుటకే అతడు బలరామ సమేతుడై ద్రౌపదీ స్వయంవరమునకు విచ్చేయుట జరిగినది. మున్నొక మారు వైవస్వత మనువు ఒక మహాసత్రమును నిర్వర్తించెను. ఈ భూమికి సూర్యాది గ్రహములతో గల సంబంధమున లోక కళ్యాణకరములగు పరిణామమును సాధించుటయే ఈ యాగము యొక్క ప్రయోజనము. అట్టి సందర్భమున వైవస్వతుని తమ్ముడగు యముడు కూడా ఆ యాగమునకు విచ్చేసి యాగదీక్షను స్వీకరించి తన సోదరుని ప్రణాళికతో సహకరించుటకు ఉపక్రమించెను. అటుపైన రాబోవు కాలమున పుట్టబోవు జీవుల మానసిక పరిణామమును ముందుకు గొనిపోవు ప్రయత్నమే మనువు చేపట్టుట జరిగెను. ఆ సమయమున రాక్షస శక్తులు కూడా పరిపాలకులుగా దిగిరానున్నారని గ్రహించి తన తేజమును ఒక ధర్మమూర్తియగు ప్రభువుగా అవతరింపజేసి తానా ప్రభువునకు వలసిన శిక్షణను ఇచ్చుటకు, దానితో పాటు ప్రజలలో ధర్మబుద్ధిని ప్రతిష్ఠించుటకును అవతరించుటకై ఈ యాగమున యముడు సంకల్పించెను. అతని అవతారమే కదా మన విదురుడు అని వ్యాసుల వారు తెలియజేశారండి. అంటే ధర్మరాజు గురించి విదురుడు గురించి చెబుతూ ఉన్నారు. అప్పుడు వైశంపాయనుల వారు అంటున్నారు, మరి ఆ యముని అంశముతో జన్మించిన ప్రభువు యుధిష్ఠిరుడేనా అంటే అప్పుడు వ్యాసుల వారు అంటున్నారు, అవును, ఇందుకు సందేహము లేదు. పైన చెప్పిన విధముగా యముడు తన సంహార కార్యక్రమమును కొంతకాలము విడిచిపెట్టి యాగదీక్షలో ఉండుటచే భూలోకమున జన్మించిన జీవులు మృత్యువునకు అందకపోవుట వలన వారి సంఖ్య అత్యధికము పెరుగుట జరిగినది. మర్త్యులకు మృత్యుస్థితియే లేనిచో వారి పాపాచరణము పెరుగుటయే కాక వారి పరిణామ క్రమము కూడా ఆగిపోవును. అంటే అంతే కదండి, మృత్యుస్థితి లేకపోతే ఎట్లా పాపాచరణం పెరుగుతుంది? ఎవల్యూషన్, పరిణామ క్రమము కూడా ఆగిపోతుంది. జన్మాంతరములందు తపము, యోగము మున్నగు సాధనల ద్వారమున మానుషత్వము నుండి ఋషిత్వము, దేవత్వము అను స్థితులలోనికి క్రమ పరిణామము అందవలెను కదా. అంతే కదండి, మనుషత్వం నుండి ఋష్యత్వములోకి, ఋషిత్వము నుండి దేవత్వంలోనికి ఈ ఎవల్యూషన్ జరగాలిగా. ఇది లేకుండా భౌతిక దేహములకు మాత్రము మృత్యువు లేనిచో వారి పరిణామమందలి సమతౌల్యము దెబ్బతినును కదా. దీనిని గమనించిన ఇంద్రాది దేవతలు దీని పరిహారమునకై పితామహుడగు బ్రహ్మ వద్దకు పోయి ఈ విషయము విన్నవించుకొనిరి. ఇంద్రాది దేవతలందరూ పోయి బ్రహ్మగారికి విన్నవించుకున్నారు. ఆ పితామహుని ఉపదేశమునందుకొని వారు వైవస్వతుని సత్రమునకు విచ్చేసిరి. తరువాత కొన్ని దినములకు వారు వియద్గంగను సమీపింపగా అందు తేలివచ్చుచున్న దివ్య తేజస్వంతమగు ఒక పుండరీకమును వారు చూచిరి. దానిని అనుసరించుచూ పోయిన ఇంద్రుడు గంగ వెలువడుచున్న స్థానము వద్ద అగ్నిప్రకాశము కలిగి ఉండి రోదించుచున్న ఒక దివ్యకాంతను చూచెను. ఆమె కన్నుల నుండి జారుచున్న ఒక్కొక్క నీటి బిందువు గంగలో పడి ఒక్కొక్క హిరణ్మయ పుండరీకముగా మారుటను చూచి అతడు ఆశ్చర్యపడెను. ఆమె అతనిని అచటి నుండి ఉమామహేశ్వరుల సన్నిధికి కొనిపోయెను. భువనములకు తానే అధిపతినని దర్పించి ఇంద్రుడు మహేశ్వరుని గుర్తింపలేకపోయెను. ఇంద్రుడు ఆ దర్పం చేత అదిగో శివుణ్ణి గుర్తించలేకపోయాడు. శివుని దృష్టి ప్రసరింపగానే అతడు స్తంభీభూతుడు కాగా అతని నుండి కొని వచ్చిన ఆ దివ్యకాంత భవుని ఆజ్ఞతో అతనిని స్పృశించెను. ఆ స్పర్శతో క్రింద పడిన ఇంద్రుని శివుడు ఒక గుహ వద్దకు కొనిపోయి అందు అంతకు ముందు ఇట్టి స్థితినే పొందిన మరి నలుగురు ఇంద్రులను చూపించెను. కథాభాగం చెప్తూ ఉన్నారండి. ఈ 5 ఇంద్రులను
భూలోకమున జన్మించి దివ్యాకర్షణ కలిగిన ఆ కాంతను భార్యగా పొందవలసినదిగా శివుడు ఆజ్ఞాపించెను. భవుని ఆజ్ఞను శిరసావహించిన వారు నారాయణుని స్థానమును చేరిరి. అచట నారాయణుడు తాను యదువంశమున జన్మించి నిర్వహింపబోవు జగత్ కళ్యాణ కార్యక్రమమున వారు సహకరించునట్లుగా ఆశీర్వదించెను. ఆ దివ్యకాంతయే ఒక మహాత్ముడైన ఋషీశ్వరునికి సకల సద్గుణ సంపన్నయగు కన్యగా జన్మించినది. అట్టి ఆమె సకల గుణ సంపన్నుడగు పురుషుని భర్తగా పొందుటకై శివుని గూర్చి తపము గావించినది. శివుడు ఆమెకు సాక్షాత్కరింపగా తనకు అట్టి పతిని ప్రసాదింపుమని 5 మార్లు అర్థించినది. 5 సార్లు అడిగిందటండి. అంతటా భవుడు ఆమెకు తరువాతి జన్మమున 5 భరతవంశీయులు అగు పురుషులు పతులుగా అగునట్లు వరమును అనుగ్రహించెను. అమ్మా, తర్వాతి జన్మలో 5 పతులు వస్తారు నీకు అని వరాన్ని ఇచ్చాడు. ఇది వినుచున్న వ్యాస శిష్యులకు మనోమయ కక్షలలో ఐంద్రీ శక్తి ఒక మెరపు వలె గోచరించి ఆ దివ్యకాంత రూపము నొందినట్లుగా వారు దర్శించి పులకించిరి. అంటే ఈ ఐంద్రీ శక్తి, ఆ శక్తియే ఆ దివ్యకాంత రూపమును పొందినదండి. అప్పుడు పైలుడు ఆ మహర్షి అంటూ ఉన్నారు, పై చెప్పిన వృత్తాంతమును అనుసరించి ఆ పురుషులు 5 ఇంద్రుని అవతారములే అయినప్పుడు యమ, వాయు, ఇంద్రాశ్వినుల అంశలతో జన్మించిరనుట ఎట్లు పొసగును? 5 ఇంద్రు అవతారాలే అంటున్నారు కదయ్యా. మరి ఇప్పుడు పంచపాండవులు మొదట ధర్మరాజు, యమధర్మరాజు అంశతో జన్మించాడంటారు. అట్లాగే భీముడు వాయు అంశతో జన్మించారంటారు. మరి నకుల సహదేవులు అశ్విని దేవతలు వాళ్ళ అంశలతో జన్మించారంటారు. మరి అర్జునుడు ఇంద్రుడి అంశతో జన్మించారంటారు కదా, ఇది ఎలా పొసగుతుంది అంటున్నారండి. అప్పుడు వ్యాసుల వారు అంటున్నారు, ఇంద్రియములకు అధిపతియగు మనస్సునకు అధిపతియే ఇంద్రుడు. ఈ మనస్సు ఏమిటి? ఈ 5 ఇంద్రియాలకు అధిపతి మనస్సు. ఆ మనస్సునకు అధిదేవతే ఇంద్రుడండి. నారాయణుడే మనస్సుతో కూడి జీవప్రజ్ఞగా నడుచుచున్నాడు. అతడే ఇంద్రుడు. ఈ విధముగా ఒకడే అయిన ఇంద్రుడు జీవులలోనికి మనస్సుగా దిగి వచ్చినప్పుడు పంచేంద్రియముల ద్వారమున పనిచేయవలసి ఉన్నది. 5 ఇంద్రియాల ద్వారమున పనిచేయాలండి. అందువలననే వజ్రపాణియగు ఇంద్రుడు తన అంశముతో నరుడగు అర్జునుని సృష్టింపగా మిగిలిన 4 రూపములలోని ఇంద్రులు యమ, వాయు, అశ్వినుల అంశలను నిక్షిప్తము చేసుకొని యుధిష్ఠిర, భీమ, నకుల, సహదేవులుగా జన్మించిరి. జీవుల 5 ఇంద్రియములందును చక్షురింద్రియము ప్రధానమైనది కనుకొను. అంతే కదండి, 5 ఇంద్రియాల్లో ఇదిగో ఈ కన్ను ప్రధానమైంది కదండి. అందువల్ల జీవుల 5 ఇంద్రియాల్లో చక్షురింద్రియము ప్రధానమైనది గనుకను జీవతత్వము వ్యక్తమగుట ఈ ఇంద్రియము ద్వారముననే జరుగును గనుకను ప్రధానుడగు ఇంద్రుడు తన అంశమునే సూటిగా పాండవ మధ్యమునిగా వర్తింపచేసెను. ఈ కారణము వలననే నిశితమగు లక్ష్యశుద్ధి అర్జుననకు అబ్బినది. నిశితమైనటువంటి లక్ష్యశుద్ధి అర్జునుడికి అబ్బిందటండి. శ్రవణమునకు అధిపతియగు యముని అంశముతో యుధిష్ఠిరుడు అవతరించెను. అందువలననే అతడు పెద్దల ఉపదేశములను నిరంతరము వినుచుండును. ఘ్రాణేంద్రియమునకు అధిపతియగు వాయుదేవుని అంశముతోనూ రుచికి స్పర్శకును అధిపతులకు అశ్వినుల అంశముతోనూ భీమ, నకుల, సహదేవులుగా మిగిలిన 3 ఇంద్రులను జన్మించిరి. అదండి ఈ పాండవులు ఎట్లా జన్మించారనేది మనకి చెబుతూ ఉన్నారు. ఈ 5 ఇంద్రియములను నడిపించుటకు
రుద్రుని నుండి దిగి వచ్చిన సంకల్ప శక్తియే ద్రౌపది. 5 ఇంద్రియాలని నడిపించాలి అంటే 5 పాండవుల్ని నడిపించడానికి అదిగో శివుడి నుండి దిగి వచ్చిన సంకల్ప శక్తి ఆవిడే ద్రౌపది అంటున్నారు. ద్రౌపది కావున ఆమె పాంచాలి అని కూడా పిలువబడుచున్నది. పంచేంద్రియ ప్రవృత్తులను ఆకర్షించి వానిని ఏకోన్ముఖము గావించి హృదయస్థుడగు పరమాత్ముని వైపు నడిపించు ధీశక్తియే. అందువలననే ఆమె కృష్ణ అని కూడా పిలువబడుచున్నది. ఈమె శరీరము భౌతికము వలె కనిపించినను అది అగ్నిస్వరూపమగు అప్రాకృత శరీరమే. శ్యామలమగు ఒక కాంతి పుంజము ఈమె శరీరమును ఆవరించి ఉండును. దీనివలననే అభౌతికమగు అతిలోక సౌందర్యము ఆమె యందు వర్తించును. సామాన్య దేహధారులయందు వర్తించు ధర్మములు ఈమె దేహమునందు వర్తింపవు. ఈ భూమిపైన సమస్త జీవులకు మా తల్లి సత్యవతీదేవి వలెనే ఎప్పటికిని పాంచాలి కూడా ప్రాతస్మరణీయమై నిలుచును. ఈమె స్మరణము ఎల్లరకును పవిత్రతను ప్రసాదించును అంటూ ఉన్నారండి వ్యాసుల వారు. ఇంకా కూడా మహర్షులు అడుగుతూ ఉన్నారండి. వ్యాసుల వారు చెబుతూ ఉన్నారు, ఈ అధ్యాయంలోని ఆ మిగిలిన విషయములను రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా.